రష్యా తర్వాత సరాసరి ఆస్ట్రియా చేరుకున్న మోడీ ఆ ట్రిప్ ను కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఇండియాకి చేరుకోబోతున్నారు. అయితే ఈ 3 రోజుల్లో మోడీ ముఖ్యంగా ప్రస్తావించిన అంశం యుక్రెయిన్ వార్. ఈ యుద్ధం మొదలై ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతుంది. దీని యొక్క ప్రభావం మనకు మొత్తం యూరోప్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా దాని పరిష్కారం కోసం మొత్తం యూరోప్ ఎదురు చూస్తుంది. అండ్ మోడీ తన రష్యా ట్రిప్ తర్వాత ఇమీడియట్ గా ఆస్ట్రియాకు వెళ్లడం, అక్కడ కూడా యుక్రెయిన్ ప్రస్తావన తేవడం మొత్తం ప్రపంచాన్ని ఇండియా వైపు తిరిగేలా చేసింది. ఆస్ట్రియన్ వైస్ ఛాన్సలర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని యుక్రెయిన్ వార్ గురించి అడగగా ప్రైమ్ మినిస్టర్ మోడీ తాము అన్ని విధాలుగా సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేశారు. అండ్ ఈ స్టేట్మెంట్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ఒక కొత్త చర్చకు తెరలేపింది. అదేంటంటే ఇండియా రష్యా యుక్రెయిన్ వార్ పీస్ మేకింగ్ ప్రాసెస్ లో మీడియేటర్ రోల్ ప్లే చేయడానికి సిద్ధంగా ఉందా అని. 100% సిద్ధంగా ఉన్నామని మోడీ ఈ స్టేట్మెంట్ తో ప్రపంచానికి చెప్పకనే చెప్పాడు. ప్రపంచంలో ఏ కంట్రీ అయినా ఇప్పుడు ఆ పని చేయగలదంటే అది ఇండియా మాత్రమే. ఒకసారి ఆలోచించండి, ఇండియా ఇవ్వాలన్న పొజిషన్ లో ఇంకా వేరే ఏ పెద్ద దేశం అయినా ఉందా అని. ఇండియా అటు రష్యాతోనూ ఇటు అమెరికాతోనూ మంచి సంబంధాలను ఏర్పరచుకుంది. గత 2 సంవత్సరాలుగా ఇండియా ఈ అంశం పట్ల ఎలా వ్యవహరించిందో ఒకసారి పరిశీలిద్దాం. రష్యా యుక్రెయిన్ ఆక్రమించిన అనంతరం వెస్ట్ లో ఉన్న దేశాలన్నీ రష్యాకు అగేన్స్ట్ గా గుంపుగూడాయి. కానీ ఇండియా ఆ గుంపులో జాయిన్ అవ్వలేదు. ఇండియా ఈ యుద్ధాన్ని అన్ని విధాలుగా ఖండిస్తూ వచ్చింది, కానీ రష్యాని కాదు. విచ్ ఇస్ ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ వెస్ట్ హ్యాస్ డన్. యునైటెడ్ నేషన్స్ లో సైతం రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఇండియా నిరాకరించింది. ఇండియా ఎప్పుడూ ఒక కన్స్ట్రక్టివ్ సొల్యూషన్ వైపే అడుగులు వేస్తూ వెళ్ళింది. యునైటెడ్ నేషన్స్ లో హడావిడి చేయకుండా ఈ వార్ కి సంబంధించి తాను ఏది చేయగలదో అది చేసుకుంటూ వెళ్ళింది. ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు వెస్ట్ లో 7వ దేశం అంటూ లేదు. ఒకవైపు రష్యన్ ఆయిల్ ని కొనుగోలు చేయొద్దు అంటూనే ఇండియాలో రిఫైన్ అయిన ఈ ఆయిల్ నే మళ్ళీ ఈ దేశాలు కొనుగోలు చేసేవి. సో ఇండియా ఈ హిపోక్రసీని అవాయిడ్ చేస్తూనే రష్యాతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు యుక్రెయిన్ కి తాను చేయగలిగిన సహాయం చేస్తూ వచ్చింది. లాస్ట్ మంత్ స్విట్జర్లాండ్ లో జరిగిన యుక్రెయిన్ లెడ్ పీస్ టాక్స్ లో కూడా ఇండియా పాల్గొంది. కానీ ఆ మీటింగ్ కి సంబంధించి జాయింట్ డిక్లరేషన్ మాత్రం ఇండియా సైన్ చేయలేదు, ఎందుకంటే ఆ సమిట్ కి రష్యాని ఇన్వైట్ చేయలేదు కాబట్టి. సో ఈ యుద్ధానికి సంబంధించి ఇండియా యొక్క పొజిషన్ చాలా క్లియర్ గా ఉంది. ఏంటంటే అటు రష్యా ఇటు యుక్రెయిన్ ఇద్దరూ కలిసి డైలాగ్ ద్వారా మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం తెచ్చుకోగలరు అని. రష్యా లేకుండా పీస్ టాక్స్ అనేవి సాధ్యపడవు అని. మోడీ రష్యాని విజిట్ చేసినప్పుడు కూడా పుతిన్ తో ఇవే విషయాలను చర్చించారు. కేవలం డైలాగ్ ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయన క్లియర్ గా తెలియజేశారు. అయితే ఇదే విధంగా ఒక వెస్టర్న్ లీడర్ పుతిన్ తో మాట్లాడి ఉంటే పుతిన్ దాన్ని కనీసం కన్సిడర్ కూడా చేసేవాడు కాదు. కానీ మోడీ ఈ విషయాలను ప్రస్తావించినప్పుడు మాత్రం చాలా సానుకూలంగా రెస్పాండ్ అయ్యాడు పుతిన్. సో రష్యా యుక్రెయిన్ పీస్ మేకింగ్ ప్రాసెస్ లో ఎవరైనా మీడియేట్ చేయగలరు అంటే అది ఇండియా మాత్రమే. అండ్ పిఎం మోడీ యొక్క రీసెంట్ స్టేట్మెంట్ ఈ అంబిషన్ ని క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేస్తుంది. దీన్ని నేను ఎందుకు అంబిషన్ అని అంటున్నానంటే ఇండియా ఎప్పుడు బయటి దేశాల గొడవలో ఇన్వాల్వ్ అవ్వలేదు. మహా అయితే తన చుట్టూ ఉన్న దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకునే వరకే పరిమితమైంది. సో దిస్ ఈస్ అ న్యూ రోల్ దట్ ఇండియా ఈజ్ ఎయిమింగ్ ఫర్, అండ్ ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. ఒకసారి ప్రెసెంట్ రష్యా యుక్రెయిన్ వార్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఒకవైపు యుక్రెయిన్ తనను తాను కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. అండ్ ఆల్రెడీ రష్యా క్రీమియాతో కలుపుకొని 5 ముఖ్య ప్రదేశాలని ఆక్రమించుకుంది. అండ్ రష్యా ఇప్పుడు యుక్రెయిన్ కి తూర్పు దిశగా ఉన్న కొన్ని ముఖ్యమైన టౌన్స్ ని క్యాప్చర్ చేసుకుంటుంది. గెలిచే యుద్ధాన్ని ఆపమంటే ఏ పిచ్చోడైనా ఆపుతాడా? ఆపరు. అండ్ యుక్రెయిన్ కూడా రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నిటిని వెనక్కిస్తే తప్ప పీస్ డీల్ కి ఒప్పుకోమని తెగేసి చెప్తున్నాయి. సో ఇది మిషన్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతోనూ కంపేర్ చేస్తే ఈ పనిని చేయడానికి ఇండియా తప్ప ఇంకెవ్వరు దరిదాపుల్లో కూడా లేరు. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.